ఆదాన్, నేను చైత్య. ఈరోజు నేను ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు ఎపిలెప్సీ అండ్ ఫంక్షనల్ న్యూరో సర్జన్ డాక్టర్ రవిచంద్ర కోట గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. హాయ్ సార్. హాయ్ అమ్మ. సార్, యాక్చువల్గా ఫిట్స్ అనేవి చాలా మందిలో వస్తూ ఉంటాయి. బట్ కొంతమందికి అది చిన్న వయసులోనే ఆగిపోతాయి అండ్ కొంతమందికి అది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి అసలు ఎందుకు అలా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండడానికి గల రీజన్స్ ఏంటి అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిట్స్ అనేవి ఎర్లీ స్టేజెస్లో వస్తూ ఉంటాయి. అంటే ఇనీషియల్ డెలివరీ అప్పుడు ఏదన్నా ఇబ్బందులు ఏమన్నా అయినా రావచ్చు. ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా రావచ్చు. అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, వాళ్ళు టాబ్లెట్స్ వాడుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాటి యాంటీబయాటిక్స్ అవన్నీ వేసుకుంటే స్లోగా ఇంప్రూవ్ అవుతారు. బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, వాళ్ళకి సర్జరీ చేస్తే ఇంప్రూవ్ అవుతారు. బట్ కొంచెం రేర్ వాటిల్లో అసలు ఏముండదు. దేర్ ఈజ్ నో రీజన్. అలాంటి వాళ్ళు ఏంటంటే మినిమం 2 years వాళ్ళు కంపల్సరీగా ట్యాబ్లెట్స్ ఉండాలి, ఆన్ ట్రీట్మెంట్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈజీ ఒకటి మనం ఇక్కడ ఉందండి, ఈజీ చేస్తాము, ఎంఆర్ఐ కూడా చేస్తాము. ఈజీలో ఎంఆర్ఐలో ఏదన్నా చేంజెస్ ఉన్నాయనుకోండి, సర్జరీ చేసుకోవచ్చు. సో ఏంటంటే చాలామంది మ్యారేజ్ అయిపోతే ఫిట్స్ రావు అంటారు. అలాంటివి ఏమి ఉండదండి. మ్యారేజ్ అయినా అవ్వకపోయినా అవి వస్తూనే ఉంటాయి. బట్ ఆన్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. స్ట్రెస్ అనేది ఉండకూడదు. టాబ్లెట్స్ ఆన్ టైం వేసుకోవాలి.